కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు సార్. అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా అంటూ ఇంకా చాలా కామెంట్స్ చేశారు. ఒకసారి భూపతి రెడ్డి గారి బయట చేయండి. నువ్వు వేషాలు పగటి వేషాలు వేసుకొని మరొక చిత్త సినిమా తీసాం. అదే పుష్ప అంటే ఏదేమన్నా సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు వేసిన గందరం చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడ్లాగా నువ్వు ఇక్కడ బక్కదానికి వచ్చినావు. నేను ఎమ్మెల్యేగా గుడిపాటి ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదా నీకు ఎన్నదైందా? నువ్వు పగటి వేసాడు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేస్తావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% నేను హెచ్చరికగా జారీ చేస్తా ఉన్నాను. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పనిగా కాంగ్రెస్ కూడా తెలంగాణ సినిమా కూడా ఆడలేదని కూడా చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంటి? పర్మిషన్ కూడా థియేటర్ పైన అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగే సంఘటన ఏం తెలుసా? అక్కడ ప్రొఫెసర్ వ్యక్తి చనిపోయింది. ఈయన పర్మిషన్ లేకుండా కారు మీద జీపీ ఎక్కి చదువుకుంటూ పోతే అందరి దగ్గరకు వచ్చేసి దగ్గరకు వస్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ అయిన తర్వాత ఇక్కడ పోలీసు ఏసీబీ ఏమని చెప్పిందంటే ఇక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు, సార్ మరి ఇక్కడ ఉండకుండా మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే వాడు ఏమంటే తెలుసా? నరబల్ అయిపోయింది, సినిమా హిట్ అయితే నా ప్రభుత్వం మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా కదా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరెస్ట్ చేస్తావు లేకుండా నువ్వు శబ్దాలు వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుండకూడదు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తావు. మేము చెప్తా ఉన్నాము అల్లు అరవింద్ జాగ్రత్త వెళ్ళిపో ఫాల్తూ సమ్ ఏదో నా కొడక అది ఇది అని కూడా మాట్లాడారు. అంటే అది వ్యక్తిగత అభిప్రాయం కాదు కదా సార్. ఆయన క్లియర్గా చెప్పారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను చెప్తూ ఉన్నాను, పద్ధతి మార్చుకోకపోతే ఇంటి మీద దాడికి కూడా కాంగ్రెస్ శ్రేణులు దిగాల్సి వస్తుంది అని చెప్పేసి. అది ఎంతవరకు వ్యక్తిగత అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా మాట్లాడలేదు. ఆయనే ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని మాట్లాడలేదు. ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అది డౌట్ లేదు. అలా మాట్లాడడానికి అవకాశమే లేదు. కానీ మనము ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అతిగా సినిమా పరిశ్రమను టార్గెట్ చేసింది. అల్లు అర్జున్ మాత్రమే కాదు, సినిమా పరిశ్రమ టార్గెట్ చేసింది. ఇలా టార్గెట్ చేస్తానికి ఇగో క్లాష్ ఇది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే అల్లు అర్జున్ పైన ఇలా చేస్తున్నారు. కాంగ్రెస్ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రిని పట్టించుకోలేదు కనుక ఇలా చేస్తున్నారు. ఇలా రకరకాల నెరేటివ్స్ వస్తున్నాయి. సోనియా, నేను గతంలో చెప్పాను, అర్నబ్ గోస్వామి సోనియా గాంధీ కూడా చేయిస్తున్నది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేయిస్తున్నారు. సోనియా గాంధీ ఎందుకు చేయిస్తున్నట్టు ఆమె పేరు ఆంటోనియో. పుష్ప హిందూయిజాన్ని సెలబ్రేట్ చేసింది కనుక కాంగ్రెస్ పార్టీకి హిందూ మతం అంటే పడదు కనుక ఇలా పనికిమాలిన నెరేటివ్స్ అన్ని అర్నబ్ గోస్వామి లాంటి వాడు బిల్డ్ చేస్తున్నాడు. జనరల్గా కూడా పబ్లిక్ పర్సెప్షన్ స్లోగా ఎమర్జ్ అవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని టార్గెట్ చేస్తుంది అని. మొదట్లో ఏం చెప్పారు? మొదట్లో ఇదొక కేసు, ఇలా ఇన్సిడెంట్ జరిగింది, మరొక మహిళ చనిపోయిన తర్వాత కేసు పెట్టకుండా ఎలా ఉండగలము అన్నారు. కానీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఈ పొలిటికల్ సైడ్ టాక్ అవసరం లేదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ నేరం చేశాడని కొద్దాం, అది కోర్టు లీగల్ ప్రక్రియలో జరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తోంది అనేటువంటి అభిప్రాయం కలుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా ఆ రకమైన అభిప్రాయాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి చట్టపరమైన
లీగల్ అంశాలు, కేసుకు సంబంధించిన అంశాలు, ఏసీపీ వెళ్ళి చెప్పినా, చనిపోయాడని చెప్పినా బయటికి రాలేదు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానంటే బయటికి వచ్చాడు. ఇక్కడ వరకు సీక్వెన్స్ ఈవెంట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు ఆ టాక్ మాట్లాడిన తర్వాతనే వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాని రిఫ్లెక్షన్ మనకు కనబడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడినట్లు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని ఇవ్వదు. ఎందుకంటే సినిమా పరిశ్రమ మొత్తాన్ని కానీ అల్లు అర్జున్ కూడా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. టార్గెట్ ఇన్సిడెంట్ మాత్రమే. ఆ ఒక్క ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ తప్పు చేశాడా చేయలేదు అంతవరకే. దట్ డజంట్ మీన్ అల్లు అర్జున్ మొత్తం చరిత్రను మనం చేస్తాము. అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి అంటూ ఊరుకోం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు అల్లు అర్జున్? ఒక్క మాటలే. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడమనండి, బహుశా చూసుంటాడు ఎమ్మెల్యే. అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క మాట అంటే ఒక్క మాట నెగిటివ్గా రేవంత్ రెడ్డి పైన అనలే. అది వాస్తవం. మనం రియాలిటీ ఏమన్నాడు, తనపైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పన్నాడు. అది కూడా అనొద్దే అల్లు అర్జున్ నా వ్యక్తిత్వ హననానికి జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు క్లారిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగైన్స్ పొలిటికల్ లీడర్స్ అని కూడా అన్నాడు. ఇది ఏ ప్రభుత్వం నాకు మాకు బెనిఫిట్ చేసిందని కూడా అన్నాడు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏ రాజకీయ నాయకుని పైన, ఏ వ్యవస్థ పైన నేను కామెంట్ చేయడం లేదు. నా పైన వస్తున్న సమాచారమే కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటిని నేను సమాధానం ఇచ్చుకుంటున్నా అంటాడు. ఆ కూడా లేదా తెలంగాణలో? అది ఇది ఎక్కడ విచిత్రం అండి. మేము ఆయన ఇంటి మీదకి వస్తాం, ఆయన కాంగ్రెస్ శ్రేణులు వస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఓటు వేశారా, దాడులు చేయమని ఓట్లు వేశారా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓటు వేశారు? వెళ్ళి సినిమా యాక్టర్లు ఇళ్ళ మీద పడవన్న ఓట్లు వేశారా? మీరు సినిమా యాక్టర్ల ఇంటి మీద దాడులు చేయమని ఓట్లు వేశారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అధికార పార్టీ నాయకులు మా లా అండ్ ఆర్డర్ మేము ధ్వంసం చేస్తాం అని అనడం అంటే తాము తెలంగాణ వాదానికి అసలు సిసలు ప్రతినిధులు అని చూపెట్టుకునే క్రమంలో జరుగుతున్న పొరపాటు ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఇలాగే మాట్లాడింది, షూటింగ్లు చేసుకోవద్దు. ఇప్పుడు విచిత్రంగా వాళ్ళేమో అల్లు అర్జున్కి మద్దతుగా వస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి. అంతకుముందు షూటింగ్లు ఎలా చేసుకుంటారు మీరు ఆంధ్రోళ్ళు, ఇలాంటివన్నీ అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా షూటింగ్ల పైన కూడా అటాక్ చేశారు. వాళ్ళు ఇప్పుడేమో అల్లు అర్జున్కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటయ్యా, సినిమా తీస్తానికి హక్కు లేదా? రాజ్యాంగం చదవండి ఒకసారి. రాజ్యాంగంలో ఏముంది? భారతీయుడు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దనక కాశ్మీర్లో కూడా చేసుకోవచ్చు. అసలు ఈ హైదరాబాద్ నగరంలో ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళని ఈ సంస్కృతి తీసుకొస్తే ఇది రాష్ట్రానికి మంచిదా? ఇది తెలంగాణ గౌరవాన్ని పెంచుతుందా? బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ చేస్తుందా? సో అందువల్ల అధికార పార్టీ నాయకులు మీరు దాని పార్టీ చర్యలు తీసుకోవాలి. ఏమవుతుందంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని టోన్ను తీసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అల్లు అర్జున్ ఇంటి పైన జరిగిన దాడి పైన ఆల్రెడీ ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని రివీల్ అయింది. అదొక చర్చ నడుస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పనులు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీసే, కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజా సమస్యల మీద పనిచేయాల్సింది వదిలేసి సినిమా వల్ల వెనకాల, సినిమా పరిశ్రమ వెనకాల పడితే ఏ వస్తుంది దానివల్ల? సో సినిమా పరిశ్రమ వెళ్ళిపోవాలి హైదరాబాద్ నగరం నుంచి. ఇప్పుడు అది కోరుకుంటుందా ప్రభుత్వం? చెప్పమనండి. ఒకవైపు ఇదే ప్రభుత్వము మీరు బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతులు ఇస్తారు, టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్న రాదా ప్రజల్లో? అందువల్ల ఈ కేసు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అప్పుడు అది ప్రజలకు అవును నిజమే కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ ప్రాణం పోయింది, ఓ బిడ్డ చావు బతుకుల్లో ఉంది, మరి కేసు పెట్టకుండా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్న ఫస్ట్లో ఇట్ వాజ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ లాగా ప్రజలకు అనిపించింది. నిజమే కదా మరి అని. సో అప్పుడు ప్రతిపక్షము సపోర్ట్ చేయడానికి కూడా ప్రజలు అంగీకరించారు ఇదేంటి అని. కానీ ఇప్పుడు రోజుకో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే వీళ్ళకి ఏదో అల్లు అర్జున్ మీద కోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు రేవంత్ చనిపోయినందుకు కాదు వీళ్ళ బాధ అల్లు అర్జున్ మీద ఏదో ఉన్నది, పంచాయతీ కుచ్చుకుచ్చాయి అందరు అని అనిపించదా ఇలాంటి మాటలు మాట్లాడితే? అందువల్ల రాజకీయ నాయకులు, అందులో అధికారంలో ఉన్న నాయకులు ఏది పడుతుంది మాట్లాడకూడదు. సో భారత రాజ్యాంగం రైట్ టు డూ బిజినెస్ ఎక్కడైనా చేసుకోవాలన్న అనుమతి ఇచ్చారనేది. ఇక తెలంగాణకి ఏమి ఇచ్చారనే, తెలంగాణలో సినిమాల మీద పన్నులు కడతలేరా? వీళ్ళు పన్నులు తీసుకుంటలేరా? సో అందువల్ల మీకు
పోనీయండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు నటించారు సినిమాలు రద్దు చేస్తారా? ధైర్యం ఉంటే ఆ పని చేయండి. పోనీ ఆంధ్ర వాళ్ళు అయితే మీరు ఓన్లీ దిల్రా సినిమాలు చూపెట్టండి. మీరు సుకుమార్ ఆంధ్ర వాళ్ళు నటించిన, ఆంధ్ర వాళ్ళు దర్శకత్వం వహించిన, ఆంధ్ర వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు నటిస్తారా? ఆంధ్ర వ్యాపారాలు హైదరాబాద్లో లేవా? సినిమాలు లేవా? హోటళ్ళు లేవా? అవన్నీ మీరు పంపించేస్తారా చెప్పండి? అసలు అందువల్ల ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ, మర్చిపోకూడదు. ప్రజల అధికారం ఇచ్చింది పాలన, రూల్ ఆఫ్ లాను పాటించమని. రూల్ ఆఫ్ లాను మేమే ఉల్లంఘిస్తాం, ఇంటి మీదకి అటాక్ చేస్తాం. కాంగ్రెస్ ఊరుకోవు, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో. పగటి వేషకాలు సినిమా వాళ్ళు పగటి వేషకాలు ఏంటండి? అది రాజకీయ నాయకులు అసలు ఏమైనా పగటి వేషాలు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు కనీసం నటిస్తున్నారు, చెప్పి నటిస్తున్నారు. వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు ప్రజాసేవా తత్పరులుగా నటిస్తారు లేదా? ప్రజల సేవకు చేస్తారా? ఓట్లు కొనుక్కుంటలేరా? సినిమా వాళ్ళంటే అంత చులకన భావంతో చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఇది కళ. నటించడం ఏంటంటే సినిమా ఉన్నదే నటించడానికి, సినిమా ఉన్నది జీవించడానిక? మీరు కోట్లాది మంది ప్రజలకు వినోదం ఇచ్చే స్క్రీన్ పైన సినిమాను అంత దారుణంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీలో సినిమా అన్నట్లు లేరా? రాహుల్ గాంధీ అధికారికంగా చెప్పమనండి, సినిమా వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు, మేము వాళ్ళ గౌరవించమని చెప్పమనండి. ఆ స్టాండ్ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పగటి వేషగాళ్ళతో సినిమాలు తీసే వాళ్ళకి మీరే కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు మరి? పగటి వేషగాళ్ళకి చైర్మన్కి ఇస్తారా? అందువల్ల నేనేమి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. అందుకే మొదట్లో అన్నాను, ఇది వ్యక్తిగతమా అంటే వ్యక్తిగతమే. పార్టీ అనుమతితో, పార్టీ అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడమంటే మాట్లాడింది అనుకోను. కానీ తమ నాయకులు ఏదో ఆనందపడతారనుకొని తామేదో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం వచ్చింది, ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే పాపులారిటీ వస్తుంది, ప్రముఖ నటుని పైన అటాక్ చేస్తే పాపులారిటీ వస్తుంది. ఈ రకమైన టాక్టిక్స్ సరైనది కాదు, గౌరవాన్ని ఇవ్వదు. హైదరాబాద్ బ్రాండ్ మీద నాశనం చేయకండి. పాలించడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనవసరపు వివాదాల్లో వృధా చేసుకోకండి. అలా వృధా చేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం. అందువల్ల ఖచ్చితంగా సినిమాను గౌరవించండి, సినీ పరిశ్రమ గౌరవించండి. సినీ పరిశ్రమలో తప్పుడు ధోరణి చెప్పండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. మీరు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి అంతమంది క్యూ కట్టారే, మీరు ఆ రేవతి చనిపోతే ఆ బిడ్డ చావబతుకుల్లో ఉంటే ఎంతమంది సినీ ప్రముఖులు స్పందించారన్నారు. అది వ్యాలిడ్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ అంటే సెలబ్రిటీ సినిమా ప్రమోషను పౌరుల సేఫ్టీ కన్నా ముఖ్యమా? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత ఈ సినిమా స్మగ్లింగ్ను సెలబ్రేట్ చేసింది, అది కరెక్టా? అది వ్యాలిడ్ క్వశ్చన్. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఎవరికైనా, బట్ ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్లు వేయచ్చు. కానీ నువ్వు ఆ ప్రాంతంలోనివి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు పగటి వేషగాలు వేసుకుంటడం, పగటి వేషగాళ్ళనే కదా జనం ఇంత గౌరవించేది. ఇన్ని వేల మంది అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిన అభిమానులు సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ చూస్తానికి వచ్చినంత ఆంధ్ర వల్ల, నాకైతే వాళ్ళంతా అలా తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ ప్రజలు లేరా? మీరు అందులో తెలంగాణ వాళ్ళు లేరా? అంటే మనం తెలంగాణ వాళ్ళు కూడా అవమానిస్తున్నాం. పగటి వేషగాళ్ళ అభిమానులు తెలంగాణలో లేరా? అందువల్ల మనం ఎప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడకూడదు. అందులో అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ కేసులో పోలీస్ అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? తెలిసి వచ్చాడా, తెలియక వచ్చాడా? వచ్చిన తర్వాత రోడ్ షో జరిపాడా లేదా? జరిపితే ఎందుకు జరిపాడు? ఆయనకు సమాచారం మహిళ చనిపోయిందని తెలిసినాక కూడా సినిమా చూశాడా, చూడలేదా? ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మీరు. హౌ ఫార్ అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్, ఈ ఘటనకు అల్లు అర్జున్ ఏ మేరకు బాధ్యుడు అనే లీగల్ అంశానికి పరిమితం కావాలి తప్ప అల్లు అర్జున్ పైన ఏదో వ్యక్తిగత కసి. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్నాడు, అది ఏది సినిమా హిట్ అవుతుంది ఇక మనిషి చనిపోయిందంటే, దాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, నేను వ్యాలిడేట్ చేయలేను అని. ఎందుకంటే ఏ ఆధారము లేకుండా బాధ్యత గల పొజిషన్లో ఉండి నేను విన్నాను కానీ నేను అది వ్యాలిడేట్ చేయను అన్నాడు. ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎట్లా వ్యాలిడేట్ చేస్తారండి? మరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నరబలి అని అన్నాడు అని అంటాడు. మరి అది అన్నాడని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనలే. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పాడు, నేను వ్యాలిడేట్ చేయలేను అన్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయని అంశాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటాడా? ఇక దానిపైన అల్లు అర్జున్ అలా అని అంటాడు,
నాకు ఖచ్చితంగా తెలుసు అల్లు అర్జున్ స్వభావం అట్లా కానే కాదు, అల్లు అర్జున్ చాలా మంచోడు, నాకు జిగిరి అల్లు అర్జున్ అని మనం చెప్పలేము. ఎందుకంటే నాకే వెళ్తాం మీకే వెళ్తాం అల్లు అర్జున్ అన్నాడా లేదు, మనం ఒక్కడే దానికి బేస్ ఉండదు. అల్లు అర్జున్తో మనకి గంటల తరబడి తిరగలేదు, తిరిగినా కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు ఈ మాట ఆ క్షణంలో అన్నాడా లేదా అని. అందువల్ల ఆ బేసిస్ మీద దీన్ని కౌంటర్ చేయలేం. ఏ బేసిస్ మీద కౌంటర్ చేయొచ్చు అంటే మీ దగ్గర అన్నట్లేదన్న ఎవిడెన్స్ ఉంటే ఏసీపీతో అన్నాడు అంటున్నారు, అది అన్నాడా లేదా ఎస్టాబ్లిష్ చేయండి. అది అనుంటే పూర్తి అభ్యంతరకరం కదా, అన్యాయం కదా అది అనుంటే. సో అందువల్ల అది అన్నాడో లేదో మాకు తెలియదు, నేను వ్యాలిడేట్ చేయని ముఖ్యమంత్రి అంటూ మళ్ళీ దాన్ని పదే అనడం అనేది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుందా కదా. అల్లు అర్జున్ చెప్పడంలో తప్పేమిన్నది? ఇప్పుడు మీరే చెప్తున్నారు అది అన్నాడో లేదో మాకు తెలియదని. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు నరబలి అని అన్నాడు అంటే మరి అది క్యారెక్టర్ కిందికి వస్తుంది మీరు ఎవిడెన్స్ చూపెట్టకపోతే. అందువల్ల అది ఆర్గ్యుమెంట్ చేయాలి తప్ప ఆయన స్వభావం పైన మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఆయన అన్నాడు రేపు ఇంకోటి అంటాడు నాకు ఆయన స్వభావం బాగా తెలుసు మీకైనా ఎక్కువ, నేను ఆయనతో 5 ఏళ్ళు తిరిగినా ఆయన అట్లా అంటాడు అప్పుడు ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? ఉంటుందా మీరే? అందుకే నేను మొదట్లో వద్దన్నది అని ఉంటాడు అని ఓడంటాడు నాకు స్వభావం బాగా తెలుసు అని, అనలేదు అనుండడు అని ఇంకోటి అంటాడు. అందువల్ల మనం స్వభావాల పైన చర్చించలేము, మనం అన్నాడా లేదా అనే మెటీరియల్ ఎవిడెన్స్ పైన మాత్రమే చర్చించగలం. ఇప్పుడు మీరు నాకు 1 ఇయర్గా ప్రోగ్రామ్ చేశారు, నాకు తెలుసు నాగేశ్వర స్వభావం అట్టు ఉండడు అని మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారని, నాకు ఉంటారని కూడా సర్టిఫికేట్ ఇవ్వలేరు. నాకు తెలియదా సార్ నేను 1 ఇయర్ చూశాను నాకు ఎట్లా మాట్లాడిండు సార్ అట్లనే మాట్లాడతారు సార్ నాకు తెలియదా అన్నారు ఒక మీరు ప్రూఫ్ ఉండదు కదా దానికి. అందువల్ల మెటీరియల్ ఎవిడెన్స్ ఉందా అది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అందువల్ల నేను వ్యాలిడ్ చేయను అన్నాడు. ఇక ముఖ్యమంత్రి వ్యాలిడ్ చేయనప్పుడు ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతాడండి, నాకు అర్థం కాని అంశం. అందువల్ల మనము అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్న అల్లు అర్జున్ వాదనకు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇది మంచిది కాదని చెప్పేది. యు కన్ఫైన్ టు ద కేస్, లీగల్గా ఆ కేసు ఏంటి ఆ కేసు సంగతి ఏంటి అని. లేకపోతే ఇది ముఖ్యమంత్రి ఇమేజ్ను దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తుంది, తెలంగాణ ఇమేజ్ కూడా దెబ్బతీస్తుంది. మీరు చూస్తుండండి ఇది ఇంకా సాగదీస్తే వీళ్ళు ఎక్కడ దాకా పోతుందంటే మళ్ళీ ఏమని పోతారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఆయన కోపం వచ్చింది అందుకొరకు ఇది వేస్తా అన్న భావన పెరుగుతుంది. ఆ భావన ఆల్రెడీ ప్రతిపక్షాలు వాడు చెప్తున్నాయి. సో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంది అసలు ఇష్యూ అది కాదు, ఇష్యూ ఆ ఘటన జరిగినాక మేము ఊరుకోవాలా, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఘటన జరిగినాక అల్లు అర్జున్ ఉన్నాడు కదా అని కేసు పెట్టకుండా ఉండగలరా? షారుఖ్ ఖాన్ మీద కేసు పెట్టలేదా? కేసు నిలబడుతుందా తర్వాత సంగతి. మీకు 2017లో మీకు రయీస్ సినిమాకు వడోదర రైల్వే స్టేషన్లో తొక్కిలాట జరిగితే కేసు పెట్టలేదా షారుఖ్ ఖాన్ పైన? అందువల్ల అల్లు అర్జున్ కనుక కేసు పెట్టద్దు, ఆయన సెలబ్రిటీ కనుక కేసు పెట్టద్దు, ఆయన పుష్ప 2 పాపులారిటీ దేశమంతా టాప్ సినిమా కనుక కేసు పెట్టదు. ఇట్లుండదు కేసుకు ఎవరైనా ఒకటే కదా, సామాన్యుడైనా ఒకటే సెలబ్రిటీ ఒకటే. అందువల్ల ఆ చట్టం తన పని దాన్ని చేసుకోపోవాలి తప్ప చట్టానికి రాజకీయ మాల్ మసాలా అద్దితే అది రాజకీయపరమైన అంశంగా మారి కాంగ్రెస్ పార్టీనే కాటు వేస్తుంది. లేదు చట్టాన్ని చట్టం పని చేసుకొని ఇస్తలేరన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫేర్ ఉంటుందన్న నమ్మకం ఎలా కలుగుతుందండి సమాజానికి? పోనీ నిందితుడికి అల్లు అర్జున్కి ఎలా కలుగుతుంది? ఫేర్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఫేర్గా ఉంటుందని ఎలా నమ్మమంటారు? మీరు ఆల్రెడీ ఒపీనియన్ చెప్పేస్తున్నారు కదా, ఆయన ఇది అన్నాడు అది అన్నాడు, ఆయన అసలు ఇక్కడికి ఎలా కొడతాం, ఆయన ఇంటి మీద దాడి చేస్తాం ఇవన్నీ అన్నప్పుడు మరి ఇక ఫేర్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణలో ఎలా జరుగుతుంది అల్లు అర్జున్కు అనే అనుమానం కలుగుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ అంశం పైన అతిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందని నా అభిప్రాయం. ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 2:47 వరకు అంటే దాదాపు 3.5 గంటలకు పైగా అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు సార్. చాలా ప్రశ్నలు అడిగారు, ఒక 20 ప్రశ్నలు అడిగారు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సో అంతసేపు విచారించాల్సిన అంశాలు ఏమున్నాయి అండ్ ఏం అడిగి ఉంటారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏమడిగారో అక్కడ ఉన్నోళ్ళో తెలుస్తుంది, అవునా కదా. మీరు ఏమి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ చైర్ కింద మనం దూరలే. కేసీఆర్ ఎవరు అంటారు ఇట్లా మాట్లాడుతుంటారు, ఏ జర్నలిస్ట్ కూడా కానీ జర్నలిస్ట్ల సోర్సెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆడున్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పచ్చు కదా, అటు పోలీస్ నుంచి అయినా లీక్ ఉండొచ్చు, అల్లు అర్జున్ తరఫున లీగల్ టీం నుంచి కూడా లీక్ ఉండొచ్చు. అందువల్ల మీడియాలో వచ్చింది ఏం అడిగి ఉంటారు అన్నవన్నీ తప్పని నేను అన్నాను. ఎందుకంటే మీడియాకు మరి సిబిఐ ఈడీలో విచారణ జరిగేవి కూడా బయటకు వస్తుంటాయి. ఎందుకంటే ఎవ్రీబడి ఇది హ్యూమన్ బీయింగ్, ఎవరి కాంటాక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో
సో ఆ కాంటాక్ట్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు, అడిగి ఉంటాయి. కానీ అది ఆ కాంటాక్ట్స్ అవసరం లేదు. మనం ఎఫ్ఐఆర్ను, రిమాండ్ రిపోర్ట్ను జాగ్రత్తగా పరిశీలిస్తే, బెయిల్ ఆర్డర్ను ఇవన్నీ పరిశీలించితే, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి వివిధ రకాల స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్మెంటు, అలాగే పోలీసు ఇచ్చినటువంటి 10 నిమిషాల వీడియో, ఇవన్నీ ఒక చోట పెడితే ఏమడుగుంటారో ఊహించవచ్చు. అంచనా వేయడం అసాధ్యమేం కాదు. ఏమి అడిగి ఉంటారని అటు పోలీస్ అధికారుల సోర్సెస్ కానీ ఇలా అల్లు అర్జున్ లీగల్ టీం నుంచి కానీ సమాచారాన్ని ఏమీ సేకరించలేదు, నాకు అవసరం లేదు కనుక. కానీ ఈ డాక్యుమెంటరీ బేస్ను చేసుకుని, అంటే ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, అలాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన 10 నిమిషాల వీడియో, బెయిల్ పైన ఇచ్చిన రిపోర్టు, బెయిల్ రద్దు చేయమని పోలీసులు చేసిన ఆర్గ్యుమెంటు, బెయిల్ కావాలని అల్లు అర్జున్ తరఫున లాయర్లు చేసిన ఆర్గ్యుమెంట్లు, అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కదా ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడి ఉంటాడని, అది ఏం అడిగి ఉంటారని. అంటే 100% అక్కడొస్తే ఎవరైనా చెప్పలేం, కానీ అడుగుంటారు. ఏం అడుగుంటారు? మొదటిది, పోలీస్ అనుమతి లేదు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అనుమతి లేదని లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి తెలిపామని కూడా చెప్తున్నారు. మరి అనుమతి లేదని అల్లు అర్జున్కు తెలియదా? సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పారా, చెప్పలేదా? చెప్పి ఉంటే తెలిసి కూడా ఎందుకు అనుమతి లేని కార్యక్రమానికి వచ్చాడు? ఇది ఒక క్వశ్చన్ అడిగి ఉంటారు. ఎందుకంటే పోలీస్ వాళ్ళ వాదన అనుమతి లేదు అని. అంతకుముందు అల్లు అర్జున్ తరఫున లాయర్లు అనుమతి ఉంది అని కూడా వాదించారు. కానీ పోలీసు వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా 10 నిమిషాల వీడియోలో చూపెట్టారు. సో మేము December 2 రోజు అడిగారు, December 3 రోజు రిజెక్ట్ చేస్తూ లిఖితపూర్వకంగా కూడా ఇచ్చామని. సో లిఖితపూర్వకంగా ఎవరికి ఇచ్చారు? అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అల్లు అర్జున్ కాదు కదా అప్లికేషన్ పెట్టుకున్నది. అప్లికేషన్ పెట్టుకున్నది సంధ్యా థియేటర్ యాజమాన్యం కనుక అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే పోలీస్ ఇస్తుంది. కమ్యూనికేషన్ ఇస్ బిట్వీన్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్. ఇలా అల్లు అర్జున్ రాడు ఇళ్ళకు పిక్చర్లకి. అందువల్ల అల్లు అర్జున్కి ఎవరు కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది? సంధ్యా థియేటర్ యాజమాన్యానికి బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళు చేశారా లేదా? ఇది ఒకటి అడుగుంటారు. రెండవది, అల్లు అర్జున్ తనకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు ఈ విషయం, చనిపోయిన విషయం అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని బట్టి లేదు, ఏసీపీ వెళ్ళి చెప్పాడు, చనిపోయారు, అయినా కూడా నేను సినిమా చూస్తానన్నాడు. తర్వాత డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తామంటే అప్పుడు బయటికి వచ్చాడు. అది అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు ముందే వెళ్ళలేదు. ఇంకో జాతర సీన్ కూడా చూస్తున్న అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ 12 తర్వాత వెళ్ళాడు అని పోలీసు ఇచ్చారు. సో దీనిపైన డెఫినెట్గా అడుగుంటారు, మీరు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేస్తారంటున్నారు. నిన్న చేయాల్సిందే కానీ నిన్న సినిమా షోలు నడుస్తున్నాయి, మళ్ళీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే తొక్కిసలాట జరుగుతుంది అని. సో అందువల్ల బహుశా మళ్ళీ ఇంకో రోజు పిలిచి లేదా డిస్క్రీట్గా, అంటే ఎవరికి పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, జనం రాకుండా వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అది అడుగుంటారు, మీరు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు, మీకు ఎవరైనా చెప్పారా లేదా? మీడియాలో కూడా వచ్చింది, నాకు నెక్స్ట్ డే వరకు తెలియదని అల్లు అర్జున్ పోలీస్ విచారణలో కూడా చెప్పాడు అని. సో మరి పోలీసులు ఏసీపీ చెప్పాడంటున్నారు కదా, చెప్పాడా లేదా? ఈ ఫ్యాక్టర్స్ అనుకుంటాడు. తర్వాత రోడ్ షో చేశాడని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. పోలీస్ వాళ్ళు వీడియో ఎవిడెన్స్తో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మీరు సంధ్యా థియేటర్ వరకు ఉన్న దూరంలో రోడ్ షో జరిపారని పోలీస్ వాళ్ళు వీడియో ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. అల్లు అర్జున్ చెప్పేది, నేను అది రోడ్ షో కాదు, ట్రాఫిక్ క్లియర్ కావడానికే నేను అభిమానులకు కనిపించాను అని అల్లు అర్జున్ చెప్పాడు. సో దానిపైన బహుశా మరి రోడ్ షో జరిపారా లేదా, రోడ్ షో ఎందుకు కాదు ఇది అనేటువంటిది ఈ ఎవిడెన్స్ ముందు పెట్టి, ఆ వీడియో చూపెట్టి, ఇంకో మీరు కనబడుతున్నారు ఫ్యూ 100 మీటర్స్ అన్నారు, సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చాక కాదు, ఇంకో మీరు ఆ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచే జరిపారు, ఎందుకు జరిపారు అని అడిగి ఉండాలి. సో అలాగే మీరు మళ్ళీ వెళ్ళే ముందు కూడా విష్ చేసుకుంటూ వెళ్ళారు, మరి ఇది కరెక్టా అని ఇలా అల్లు అర్జున్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దాన్ని కౌంటర్ చేస్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది పోలీసు వీడియో ద్వారా చెప్పదలుచుకున్న దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునేలా క్వశ్చన్లు అడుగుతారు. డెఫినెట్గా అంతకు మించి ఇంకా వేరే క్వశ్చన్లు అడగడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల ఇదే వెరీ సింపుల్ కేసు ఏంటి, అనుమతి లేకుండా అల్లు అర్జున్ వచ్చాడు, రోడ్ షో జరిపాడు,
అల్లు అర్జున్ బౌన్సర్ల పైన కూడా క్వశ్చన్ అడిగి ఉంటాడు. ఎందుకంటే బౌన్సర్లు తోసివేయడం వల్లనే ఈ బౌన్సర్ల అత్యుత్సాహం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది అనేది ఇంకో ఆరోపణ. సో ఈ ఆరోపణల పైన ఈ 6-7 అంశాలు నువ్వు ఎడదిప్పినా మళ్ళీ విషయం అక్కడికే వస్తుంది. దాంట్లో అంతకు మించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేది, పరిశోధించేది ఏమున్నది, టెక్నికల్ ఎవిడెన్స్. ఇది వెరీ క్లియర్ కేస్. అయితే 3.5 గంటలు ప్రశ్నించుకుంటూనే ఉండరు కదా. చాలామందికి రాంగ్ నోషన్ ఏముంటుందంటే లోపల ఆపరేషన్ థియేటర్లో కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు 6 గంటలు పడుతుంది. 6 గంటలు ఆపరేషన్ చేసిన అనుకుంటారు. 6 గంటలు ఆపరేషన్ చేయరు. ఆపరేషన్ టేబుల్ పైన అరేంజ్ చేసే సమయంలోనే 4-5 లోపలికి తీసుకెళ్తారు, డ్రెస్ మారుస్తారు, అనస్థీషియా ఇస్తారు, టేబుల్ మీద లేడౌన్ చేస్తారు. తర్వాత ఆపరేషన్ అయినాక కొంచెం సేపు అక్కడే అబ్జర్వేషన్లో పెడతారు. ఇవన్నీ తెలియక మనం జనకుంటూ ఆపరేషన్ లోపలికి వేయండు, 10 గంటలకు వేయండు, సాయంత్రం 6ంటికి వచ్చినట్టు 8 గంటలు 8 గంటల డాక్టర్లు ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అంతే. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చే వరకు సమయం 11:05కు లోపలికి వెళ్ళాడు, బయటికి ఈ టైంకి వచ్చాడు అంటే 2 గంటల 45 నిమిషాలకు వచ్చాడు అంటే 3 గంటల 40 నిమిషాలు. 3 గంటల 40 నిమిషాలు విచారణ జరపరు కదా. వాళ్ళు సార్ హౌ అని ఉంటారు, టీ తాగుంటారు, కొంతసేపు వాళ్ళు మళ్ళీ లీగల్ టీంతో చర్చించుకుంటారు. ఎందుకంటే పక్కన క్లార్ కూడా ఉన్నాడు కదా. పోలీసు వాళ్ళు చెప్పిన దానికి మేము డిస్కస్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ప్రతి 3.5 గంటల పాటు అల్లు అర్జున్ కంటిన్యూస్గా బొంబార్డు చేసుకుంటాం, మిసైల్స్ లాగా బొంబార్డు చేయరు కదా. అది చూసి మన 3.5 గంటలు ప్రశ్నించారు అనడమే రాంగ్. 3.5 గంటలు ప్రశ్నించరు. అందులో ఏ 30 నిమిషాలు ప్రశ్నించారో లేదో మనకు తెలియదు. లేదు కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు కొంచెం లేదా గంట ప్రశ్నించారో మనకు తెలియదు కదా. జనసేన పార్టీ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. కానీ రీసెంట్గా నిన్న అనుకుంటా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు సార్. ఆయన అనేది ఏంటంటే ప్రతిరోజు తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కదా, సో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, అండ్ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు, మీరు సినీ పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు ఉంది అంటూ బొలిశెట్టి సత్యనారాయణ కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So the chief minister is interested, he should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun, who's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says because of you the person is died, accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. So if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Right. Every day there are 20-22 people are dying. అల్లు అర్జున్ సన్మానించాల్సింది పోయి ఇబ్బంది పడతారా కక్ష కట్టి అనేది ఆయన పాయింట్ సార్. లెట్ మీ ఆస్క్ యూ సార్, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్ని ఈ ఇన్సిడెంట్లో అంటే తొక్కిసలాటలో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో తొక్కిసలాటలో రేవతి చనిపోవడాన్ని ఈ కంపేర్ చేయొచ్చా? 2 మృతులు చేయకూడదు అంతే. మీరు అడుగుతారు దాన్ని, నేను ఇంకా ఆన్సర్ ఏముంటుంది? పొలిటికల్ లీడర్ అంటే హీ హ్యాజ్ ఎవ్రీ రైట్ కదా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తొక్కిసలాట జరిగిన దాని మీద కేసు పెట్టారు. తొక్కిసలాట మీదకు రోడ్ యాక్సిడెంట్కు దీన్ని యాక్సిడెంట్ అని అంటే ఎట్లా? ఇప్పుడు అదే యాక్సిడెంట్ అనేది ఇది మన అల్లు అర్జున్ వాదన కూడా. ఈ యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంటే కావచ్చు, కానీ యాక్సిడెంట్కు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్కు దారితీసిన పరిస్థితులు కూడా ఉండొచ్చు, లేదని నేను అంటలేను. సో రాంగ్ డ్రైవింగ్ వాళ్ళు ఉండొచ్చు, డ్రంకన్ డ్రైవ్, అందువల్ల కేసులు పెడతారు కదా రోడ్ యాక్సిడెంట్ల పైన. రోడ్ యాక్సిడెంట్ కేసులు పెట్టడానికి కూడా పొరపాటు. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కేసులు పెడతారు, పెట్టకుండా ఎక్కడున్నారు చెప్పండి నాకు? ఎనీ రోడ్ యాక్సిడెంట్ పైన కేసులు, మెడికల్ లీగల్ కేసు అవుతుంది, MLC అంటారు దాన్ని. మెడికల్ లీగల్ కేసు అవుతుంది, ఆ రోడ్డు యాక్సిడెంట్ కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఒకవేళ రాంగ్ డ్రైవింగ్ వల్ల జరిగిందా,
లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిందా, బట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. చేయకుండా ఎందుకుంటాడు? రోడ్ యాక్సిడెంట్ కదా అని కేసు పెట్టకుండా ఉండరా? యాక్సిడెంట్ల మీద కేసులు పెట్టరా? యాక్సిడెంట్ కూడా ఎవరైనా బాధ్యులైతే, పరిస్థితులు కారణమైతే దానిపైన కూడా కేసులు ఉన్నాయని అనడం లేదు. ఇక తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆంధ్రాలో జరగడం లేదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్నిసార్లు చర్చించారు రోడ్డు ప్రమాదాల గురించి? లాస్ట్ ఈ 6 నెలలు మొదలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు యాక్సిడెంట్ ఒక్కటి కూడా జరగలేదా? తెలంగాణలో రోడ్ యాక్సిడెంట్ల పైన చర్చించమని సలహా ఇస్తున్న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కదా, రోడ్ యాక్సిడెంట్ల పైన చర్చ పెట్టాలి కదా. ఆంధ్రప్రదేశ్లో రోడ్ యాక్సిడెంట్ల పైన, రోడ్ కండిషన్ల పైన, వాటి మీద చర్చ ఎన్నిసార్లు జరిగింది ఇప్పటికేం? అది ఆ లెక్కలు తీయమండి, అది పెట్టండి. అందువల్ల రోడ్ యాక్సిడెంట్ల పైన డెఫినెట్గా దృష్టి పెట్టాల్సిందే, అనుమానమే లేదు. అది తెలంగాణలో ఒక్క చోటనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక భారతదేశంలో ఎక్కడా జరగడం లేదని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే అది కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమస్య, అనుమానం లేదు. నా దగ్గర డేటా లేదు, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ జరుగుతున్నాయి, తెలంగాణ రోడ్లపైన ఎక్కువ జరుగుతున్నదని. ఇప్పుడు కిలో యాక్సిడెంట్ రేట్ పర్ కిలోమీటర్ అనేది ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉందని నా డేటా లేదు కనుక అధికారంలో ఉన్నవారు ఆ డేటా ఇవ్వాలి. ఇంకా చూడండి, మా రాష్ట్రంలో మేము అద్భుతంగా పాలించడం వల్ల యాక్సిడెంట్ పర్ కిలోమీటర్ రేట్ ఇంత తక్కువ ఉంది, తెలంగాణలో రోడ్లపైన పరిస్థితి బాగాలేదు, అందువల్ల యాక్సిడెంట్ పర్ కిలోమీటర్ రేట్ ఇంత ఉంది అని లెక్కలు చెప్తే దాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్న దాంతో సంబంధం లేకుండా డెఫినెట్గా రోడ్డు ప్రమాదాలపైన అసెంబ్లీలో చర్చించాల్సింది, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ అది చర్చించాలి కనుక ఇది చర్చించకూడదు అంటే అది అంగీకారమా? ఇప్పుడు అది చర్చించాలి కనుక ప్రజా సమస్యలు అనేక ఉండగా జగన్మోహన్ రెడ్డి టికెట్ల ధరలు పెంచడం పైన జనసేన తెలుగుదేశం పార్టీ ఇష్యూ చేయలేదా? మరి ప్రజా సమస్యలు బోర్డు ఉన్నాయి కదా, ఈ టికెట్ ధరల గురించి ఎందుకని అన్నరా? అనలేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి టికెట్ ధరలు పెంచినప్పుడు, సినిమా హాళ్ళ పైన జాయింట్ కలెక్టర్ల మీరు పంపినప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడు ఎందుకని అనుకున్నారా? మాట్లాడలేదా? అందువల్ల సమాజంలో అనేక ఇష్యూస్ చర్చకు వస్తూనే ఉంటాయి. ఒకటి చర్చకు వచ్చింది కనుక ఇంకోటి రాకూడదు, ఒకటి రావాల్సింది కనుక ఇది రాకూడదు, ఇలా ఎలా చెప్పగలుగుతామని? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని చర్చించకుండా ఉంటారా? హైదరాబాద్ నగరంలో ఒక ఈవెంట్ జరిగింది, మరి ఫెలిస్టేషన్, దేనికి ఫెలిస్టేషన్ చనిపోయాలి అంటే రేవతి మరణించినందుకు ఫెలిస్టేషన్ చేయాలా? చెప్పమనండి. అదే రేవతి మరణించినందుకు, శ్రీతేజ జీవన్మరణ పరిస్థితులు ఉన్నందుకు అల్లు అర్జున్ ఫెలిసిటేట్ చేయమని చెప్పండి. సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. దేనికి ఫెలిసిటేట్ చేయాలి? పుష్ప 2 1000 కోట్లు సంపాదించినందుకు గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేస్తుందా? నాకు చెప్పండి, దేనికి ఫెలిసిటేట్ చేయాలి? 300 కోట్ల పారితోషికం తీసుకొని దేశంలోనే అత్యధికంగా ఛార్జ్ చేసేటువంటి నటుడైన చేస్తారా? పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెలిసిటేట్ చేసిందా? పుష్ప హీరోను అల్లు అర్జున్ ఇంతవరకు ఫెలిసిటేట్ చేశారా? అసలు పుష్ప 2 విజయం సాధించిన సందర్భంగా ఎంతమంది ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నేతలు? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ట్వీట్ చేశారు? అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు చెప్తున్నాడు ఫెలిసిటేట్ చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు? నాకు అర్థం కాని అంశం. సయానా ఉప ముఖ్యమంత్రి ప్రఖ్యాత నటుడు కదా, సొంత కుటుంబ సభ్యుడు కదా, మరి ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు అల్లు అర్జున్ను? నాకు తెలిసిన వరకైతే ఫెలిసిటేట్ పెద్ద సభ పెట్టి ఫెలిసిటేట్ చేసేది లేదు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్లో ఫెలిసిటేట్ చేశారా? అంటే ఇన్సిడెంట్ జరగకపోతే, ఈ ప్రమాదం జరగకపోతే తెలంగాణ కూడా చేసేవారేమో, సెలబ్రేట్ చేసేవారేమో. సెలబ్రేట్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందండి? సినిమా సక్సెస్ అయితే ప్రభుత్వం చేస్తా? నాకు అర్థం కాదు. సినిమా సక్సెస్ మరి నాకు విచిత్రంగా మాట్లాడితే ఎట్లా అండి? జాతీయ అవార్డు ఇచ్చే, జాతీయ అవార్డు మళ్ళీ వస్తే అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఇప్పుడు జాతీయ అవార్డు రాలే కదా పుష్ప 2కు. ఒకదానికోండి, ఇప్పుడు బాహుబలి సక్సెస్ అందుకు ప్రభుత్వాలు ఫెలిసిటేట్, సభలు పెట్టి ఫెలిసిటేట్ చేసినాయా? RRR సక్సెస్ అయినప్పుడు ప్రభుత్వాలు ఫెలిసిటేట్ పెడతారు. అంటే మూవీ టీమ్ సభ పెడితే, ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ చేస్తే దానికి ఎవరైనా నాయకులు సీఎంలు డిప్యూటీ సీఎంలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా సభలకు, ఆడియో రిలీజ్లకు ఏమైనా వస్తే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రావచ్చు, కానీ ప్రభుత్వం అయితే పెట్టదు కదా. సినిమా యూనిట్ పెడితే పెట్టచ్చండి. ఇప్పుడు మీ ఇంట్లో, నా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ముఖ్యమంత్రి రావచ్చు అని చెప్పి ఆ ఫంక్షన్ ముఖ్యమంత్రి జరిపినట్టు కాదు కదా. కేటీఆర్ వచ్చారు సార్, పవన్ కళ్యాణ్. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ప్రభుత్వాలు ఒక సినిమా హిట్ అయితే ఫెలిసిటేట్ చేయవు, అది ప్రభుత్వ పని కాదు. ఒక సినిమా హీరో 300 కోట్లు తీసుకుంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఫెలిసిటేట్ చేయరు. అదేమన్నా క్రీడా ఒలింపిక్స్లో మెడల్ వచ్చినట్ట? ఎస్, ఆ జాతీయ అవార్డులు వచ్చినప్పుడు, ఆస్కార్ అవార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఎందుకు చేయరు? ఏ అవార్డు? ఇప్పుడు పుష్ప 2కి ఏ అవార్డు వచ్చినా చెప్పండి ఇప్పటివరకు? ఏ అవార్డు వచ్చింది?
పోనీయండి ఒక సినిమా పెద్ద సమాజ మార్పు కొరకు సినిమా తీశారు, దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఓ ఫెలిసిటేషన్ చేయొచ్చు. మరి దేనికి ఇప్పుడు ఫెలిసిటేట్ దేనికి చేయాలి సినిమాకు? అంటే ఇప్పుడు సినిమాకు ఇప్పటి వరకు ఉన్నది ఏంటి, 1000 కోట్ల కలెక్షన్, 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకొని దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని నటుడయ్యాడు. 3 రేవతి జరిగింది. ఇప్పుడు దేని కొరకు ఫెలిసిటేట్ చేయమంటున్నారు జనసేన నాయకుడు చెప్పండి? నాకు అర్థం కూడా అయితే లేదు. మిగతా రెండింటికైతే తెలంగాణ ప్రభుత్వం చేయదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయలేదు కదా. పోనీ సినిమా విజయవంతమైనందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకులు ఎవరైనా గ్రీట్ చేస్తూ ఫెలిసిటేట్ చేస్తూ మాట్లాడారా చెప్పండి? అసలు సినిమా సక్సెస్ మీట్ షోలకు వచ్చారా? ఆడియో టీజర్ రిలీజ్లకు వచ్చారా? మీకు ఇది హైదరాబాద్లో టీజర్ రిలీజ్కి వచ్చారా నాకు చెప్పండి ఎవరైనా? మరి ఏ ప్రాతిపదిక మీద ఫెలిసిటేషన్ చేయాలి? సో విచిత్రంగా ఉంది. ఒక మహిళ చనిపోతే ఫెలిసిటేషన్ చేయాలి అంటే అసలు ఏంటిది? దేనికి ఇప్పుడు కేసు పెట్టింది? దేనికి కేసు పెట్టింది? 300 కోట్లు తీసుకున్నందుకు కేసు పెట్టారా? 1000 కోట్ల కలెక్షన్ పుష్ప 2 వచ్చినందుకు కేసు పెట్టారా? కేసు పెట్టింది ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయినందుకు కేసు పెట్టారు. ఇప్పుడు ఫెలిసిటేషన్ దేనికి చేయమంటున్నారు? దానికైనా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల అయినా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వాలి జనసేన తరఫున. ఇంతవరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడతలేరు. బెనిఫిట్ షోలు రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ ధరలు పెంచనన్నప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేని విమర్శలు వస్తున్నాయి కనుక పార్టీలో వేరే నాయకుడు అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చింది, ఈ చర్చ అంతా జరుగుతుంది కనుక దే మైట్ హావ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుంటాయి. సో మరి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టీంని పిలిచి ఫెలిసిటేట్ చేయండి, అభ్యంతరం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీరు హైదరాబాద్లో ఒక సంఘటన జరిపారు, మీరు ఒక తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఆ తొక్కిసలాటను మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పి పిలిచి ఫెలిసిటేట్ చేయండి. అప్పుడు జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఫెలిసిటేషన్ అనే ప్రశ్న ఎందుకు వస్తుందండి? ఇన్సిడెంట్ జరిగితే ఒక నిజంగానే అవార్డు వస్తే తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేస్తారు, చెయ్యాలి కూడా. డెఫినెట్గా రేపు పుష్ప 2లో నటించినందుకు అల్లు అర్జున్కి అవార్డు వచ్చిందనుకోండి, తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేయాలి. చేయకూడదని ఎవరంటారని? అవార్డు రావడం వేరు, 300 కోట్ల పారితోషికం తీసుకోవడం వేరు, 1000 కోట్ల కలెక్షన్ రావడం వేరు కదా. ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్తో పాటు వేదికను పంచుకున్నారు సార్. నేను కాదనలేదు, ప్రభుత్వం నడపదండి. మీకు అర్థం కావాల్సింది ఇప్పుడు మీకు మన పొలిటికల్ లీడర్లు ఎవరి మీటింగ్లో పిలిచినా వస్తారండి. మీటింగ్లకు వెళ్తే అప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, తెలిసిన వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి పోతాడు అంటే దాని మీనింగ్ ఆ పెళ్లి ముఖ్యమంత్రి పురుగుతారా? నాకు లాజిక్ ఏంటంటే నిజంగా అర్థమవుతలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటి? ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేయమంటున్నాడు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఫెలిసిటేట్ చేస్తే ముఖ్యమంత్రి గెస్ట్గా వెళ్తే ఆయనకి ఇష్టపడి పోతాడు. కానీ అది కాదు కదా అడుగుతున్నది. ఫెలిసిటేషన్ చేయాల్సిన వాళ్ళు కేసు పెడతారా అన్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేస్తుందా అంటున్నా. వేరే ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే పోతారండి, తప్పేమున్నది, చాలాసార్లు పోతారు. అది వేరు ఇది వేరు కదా, దానికి సంబంధమే లేదు కదా. వలసటి సత్య గారు ఒక కామెంట్ చేశారు సార్, జగన్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరించాడు, అందుకని 151 నుంచి 11కి పడిపోయాడు. మీరు కూడా అంటే రేవంత్ రెడ్డి కూడా ఇలా వ్యవహరిస్తే హీ ఆల్సో డెఫినెట్లీ ఫాల్ డౌన్ అని చెప్పి ఒకసారి బయట. From 151 is become thing. Jagan Mohan Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151 is become 11. And Ravant Reddy is definitely going to fall down. And he is digging his own grave. He wants to encash it. But he doesn't know one thing. Jagan Mohan Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151 is become 11. And Ravant Reddy is definitely going to fall down. And he is digging his own grave. He wants to encash it. ఆయన గోయ ఆయనే తవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సంజయ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెలంగాణ ప్రజలు తీర్పులు చెప్పరు. అందువల్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వాలను తీర్పు చెప్పడానికి ఈ సంఘటన ఆధారంగా తీర్పులు చెప్తారా? ఇప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు అని ఆయన ఆరోపణ. దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే లాభం వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? అసలు దీంట్లో ఎన్కాష్ ఏముంది? ఇప్పుడు దీన్ని బట్టి తెలంగాణ ప్రజల మూడు డిసైడ్ అవుతుందా? ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అంటావా? మరి 2014లో 105 సీట్లు ఇచ్చిన ప్రజలు చంద్రబాబు నాయుడుకు 23 సీట్లు ఇచ్చాను. మరి దానికి ఏం చేశాడు? ఇట్లాంటి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు?
చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేశాడని చెప్పి 23కి ఇచ్చారు నాకు చెప్పండి. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి సినిమా యాక్టర్ల మీద అటాక్ చేస్తేనే 105 నుంచి 23 పడిపోయిందా? మరి కేసీఆర్ది 88 నుంచి 39 పడిపోయింది. ఏంటి ఇలాంటివి చేస్తేనే పడిపోయిందా? బ్రహ్మాండంగా సినిమాలో సన్మానాలు కూడా చేశాడు కదా కేసీఆర్. ప్రపంచ తెలుగు మహాసభలో అప్పుడు లైన్ కట్టి వీళ్ళందరూ పొగడలేదా? మనం చూడలేదా కేసీఆర్? మామూలుగా పొగిడారా కేసీఆర్? వీళ్ళందరినీ పొగడలేదా సినిమా హీరోలు అందరినీ? ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి తెలంగాణ వచ్చాక వాళ్ళకు బ్రహ్మాండమైన సన్మానాలు చేసి వాళ్ళను కేసీఆర్ పొగిడారు, కేసీఆర్ను వాళ్ళు పొగిడారు, కేటీఆర్ను కూడా పొగిడారు వాళ్ళు. నాకు గుర్తు సినిమా హీరోలు అందరూ. సో ఇదంతా జరగలేదా? మరి ఎందుకు కేసీఆర్ 88 39 పడిపోయింది చెప్పండి నాకు. ఇప్పుడు మోడీ ఏం చేశాడని ఇట్లా ఏ సినిమా హీరోని టార్గెట్ చేశాడు 303 నుంచి 240 పడిపోయింది చెప్పండి. సో ఎన్నికల్లో ఓడిపోవడం దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా వాళ్ళను ముట్టుకుంటేనే ప్రభుత్వాలు పడిపోతాయి అనుకోవడం కూడా చాలా అతి అంచనా. సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తే ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినాక కూడా 99లో గెలిచాడు కదా మీకు, అవునా కదా? చంద్రబాబు నాయుడు గెలవలేదా ఎన్టీ రామారావు పైన? ఎన్టీ రామారావు నుంచి పార్టీ విడిపోయాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశమే కదా నిలబడ్డది, ఎన్టీ రామారావు నిలవలే కదా. మరి ఎన్టీ రామారావు ఉండగానే, ఆయన బతికుండగానే ఆయన వెళ్ళి ఆయన రోడ్డు మీదకి వచ్చిన జనం చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు తప్ప ఎన్టీ రామారావు వెనకాల రాలే కదా. మరి ఎన్టీ రామారావు మించిన గొప్ప అన్నట్టు ఎవరైనా ఉన్నారా? అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన మీకు 2019 ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి టార్గెట్ చేసింది కదా, వైసీపీకి టార్గెట్ చేసింది. మరి వైసీపీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినా కూడా వైసీపీ 151 వచ్చాయి కదా. అందువల్ల సినిమా యాక్టర్లు ముట్టుకుంటే మొత్తం ప్రపంచం భూకంపాలు వస్తాయి, ప్రపంచాలలో ప్రభుత్వాలు కూలిపోతాయి అంటే చాలా అతిగా అంచనా వేయడం మన సినిమా వాళ్ళ గురించి. ఎస్, ఫిలిం పర్సనాలిటీస్ మే బీ పాపులర్, అల్టిమేట్గా ప్రభుత్వ ఓవరాల్ పాలన ఏంటి, పౌరులకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ పాలన అందించిందా లేదా, ప్రజలకు మాకు ఏం జరిగింది, సంక్షేమం జరిగిందా, అభివృద్ధి జరిగిందా, గవర్నెన్స్ ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా తీర్పు చెప్తారు తప్ప అల్లు అర్జున్ పుష్ప ఆధారంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారు అని ఊహాగానాలు చేయడం ఆశ్చర్యంగా. ఇది కూడా ఒక అంశమే కదా సార్. అంటే బొలిశెట్టి సత్య గారు చెప్పేది పాలన అందించడం మానేసి ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం మానేసి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే, అల్లు అర్జున్ మీదే ఫోకస్ చేశారు. మానేశారని ఏ బేస్ మీద చెప్పారు? ఏ బేస్ మీద మానేశారని చెప్పారు నాకు చెప్పండి. బేస్ ఉండాలి కదా. అలాగే సార్, ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి రోజు గంట సేపు టీవీలో మాట్లాడుతున్నాడు అంటే ఏ పని చేస్తాడు? ఇక నేను ఏ పని చేస్తాను, ఒక టీవీలో మాట్లాడుతున్నాను. ప్రయారిటీ దీనికి ఇచ్చారు. ప్రియారిటీ అంటే ఏ బేస్? మీకు ఎవరు చెప్పారు ప్రియారిటీ బేస్ ఇచ్చారు? ప్రాతిపదిక ఏంటి? మొత్తం అసెంబ్లీ ఎన్ని గంటలు జరిగింది, అందులో ఎన్ని గంటలు ఈ చర్చ నాకు చెప్పండి. ఏ డేటా లేకుండా మాట్లాడితే ఎట్లండి? నాకు చెప్పండి, ప్రియారిటీ అంటే ఏంటి? అసెంబ్లీలో ఫస్ట్ ఇదే తీసుకున్నారా? అసెంబ్లీ చివరిలో వచ్చింది, అవునా కదా? అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది, మొత్తం ఎన్ని గంటలు జరిగింది, మీరు ఉన్నాయి అసెంబ్లీ రికార్డులు? అసెంబ్లీలోనే కాదు సార్, తర్వాత మొత్తం 24 గంటలు ఎన్ని గంటలు దీని మీద మాట్లాడడం అనే కదా సార్, మొత్తం అంతా ఆయన నడిపిస్తూ మొత్తం అదేందుకు నడుస్తుంది? ఎవరు మీరు అది తప్ప ఇంకేం చూడదలుచుకోగలేదు, దానికి ఎవరేం చేస్తారండి? మొత్తం అదే నడుస్తుందా? మీడియా వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా అంటే క్రేజ్ అంతే తప్ప సమాజంలో ఇక ముఖ్యమంత్రి రోజు ఈ పనే చేస్తాడా? అది ఈ బేస్ మీద మాట్లాడతారని ఏ డేటా ఉందని మాట్లాడుతున్నారు చెప్పారు. అన్నీ వదిలేశారని, అన్నీ వదిలేశారు అంటే తెలంగాణకి ప్రభుత్వం నడుస్తలేదా? తెలంగాణకి ప్రభుత్వం ఏమీ నడతలేదు, మొత్తం స్తంభించిపోయింది. స్కూల్ ఆఫ్ అయినాయి, హాస్పిటల్ క్లోజ్ అయినాయి, పోలీస్ స్టేషన్ల పనులు లేవు. ఏమో అది విచిత్రంగా ఉంది. ఇది ఒక్కడే ఎందుకంటే మీడియా దాన్ని ఫోకస్ చేస్తుంది ఈ సందర్భం. ఇది ఎప్పటి నుంచి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇంత ఎక్కువ జరిగింది కదా. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి కదా, ఇది ఉంటుంది. ప్రభుత్వం ఇది ఒక్కడే పని చేస్తుంది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఈ టైం ఈ ప్రభుత్వం ఇది ఒకటే పని ఎందుకు చేస్తుంది? చాలా పనులు చేస్తుంది. జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి సార్. దానిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలి అని చెప్పి నా దగ్గర డేటా లేకుండా మాట్లాడలేను. ఏ డేటా లేకుండా నేను దీనివల్లనే పలానా ప్రభుత్వం పడిపోయింది అనే కంక్లూజన్లు మీరు ఇచ్చుకోవచ్చు, కానీ నేను ఇవ్వలేను. నాకు ఏదో ఒక డేటా ఉండాలి. ఏ ప్రాతిపదిక లేకుండా మన పర్సెప్షన్ ప్రజల పర్సెప్షన్గా మనం రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా సినిమా నటుని పవన్ కళ్యాణ్లో ఉన్న సినిమా నటుని టార్గెట్ చేయలే, పవన్ కళ్యాణ్ ఉన్న పొలిటికల్ లీడర్ని టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ దాని మీద కంపారిజన్ ఏముందండి? పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ లీడర్, అక్కడ అల్లు అర్జున్ పొలిటికల్ లీడరా నాకు చెప్పండి.
సినిమా టికెట్ల ధరలు తగ్గించి అది ఆ ఒక్క ఇష్యూ పైన జగన్ ఓడిపోయిన మీరు కంక్లూజన్ కదా నాకు అభ్యంతరం. ఒక్కటి కాదు సార్, ఇలాంటివన్నీ మరి అదే మీరు మీ దృష్టిలో టికెట్ల వల్లనే ఓడిపోయాడంటే దాని చాయిస్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎంతకన్నా ఎక్కువ ఏం చేస్తాం. అంటే జగన్ ఓటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉండదు. ఎలక్షన్స్ లో వైసీపీ నేతలు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వైసీపీ నేతలు మాట్లాడేది మీకు వేరేవైతే నాకు అభ్యంతరం లేదు, నాకు మాత్రం కాదు. వాళ్ళు మాట్లాడుతారండి, అందరూ అన్నీ మాట్లాడతారు. దానివల్ల దీనివల్ల ఓడిపోయారని ఎట్లా చెప్తారండి? అనేక ఫ్యాక్టర్ అయితే ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. అంటే తెలుగుదేశం పాత్ర ఏమీ లేదు ఇలా మొత్తం ఎన్నికల్లో. ఇష్యూల్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమేనా? మరి ఏ ప్రాతిపదిక మీద మనం విశ్లేషణ చేయాలి చెప్పండి? అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అంశం పైన పడిపోతుంది, ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇది స్ట్రేంజ్ ప్రిడిక్షన్ తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని బట్టి ఉంటుంది. నేను అందుకే అడుగుతున్నా, 2014లో 105 సీట్లతో గెలిచిన టీడీపీ 2019లో 23 సీట్లు ఎవరిని టార్గెట్ చేస్తాయని చెప్పండి? ఏ సినిమాలను టార్గెట్ చేస్తాయి? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ దానివల్లనే ఓడిపోయారా? జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు. అదొక ఫ్యాక్ట్. ఏం మాట్లాడతారండి దానికి? సో ఒక ప్రాతిపదిక ఏదైనా ఉండాలి కదా. సినిమాలను టార్గెట్ చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయంటే మోడీ ఏ సినిమా యాక్టర్ టార్గెట్ చేస్తాం? 63 సీట్లు తగ్గినాయి. నాకు చెప్పండి ఎందుకు తగ్గినాయి మోడీకి? మరి పోనీ కేసీఆర్ ఏ సినిమా యాక్టర్ టార్గెట్ చేస్తున్నా నాకు చెప్పండి? మరి ఎందుకు తగ్గినాయి ఆయనకు 88, 39కి? వేరే ఫ్యాక్టర్స్, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ప్రజలు ఈ ఒక్క అంశం పైన ఆధారంగానే తీర్పులు చెప్తారనుకుని అంతకన్నా అమాయకత్వం ఇంకోట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక మాట అన్నారు సార్, మేము ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి సమాన దూరంలో ఉన్నాము, మేము న్యూట్రల్గా ఉన్నాము అని చెప్పి ఒకసారి విజయసాయి రెడ్డి బయట. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. పలు సందర్భాల్లో నేను కూడా పార్లమెంటులో చెప్పడం జరిగింది, మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము, మేము న్యూట్రల్గా ఉన్నాం, స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం, మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లోపాలైతేనేమి, ఇటుపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి విమర్శలైతేనేమి వాటితో మనం అనుసంధానం కాకుండా మన వంతు ప్రజలకు మనం ఏం సేవ చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే, ఎందుకనంటే మన రీజనల్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైట్, ఏ కూటమిలోనే చేరే అవకాశం లేకపోవచ్చు సార్, కానీ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క వక్ఫ్ సవరణ బిల్లును అపోజ్ చేసింది తప్ప వైసీపీ మోదీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును కూడా సపోర్ట్ చేశారు. అదే ఆయన కాదని అనలే. ఇప్పుడు ఆయన అన్నదేంటి, మనకు టాపిక్ అది కాదు. బిల్లులు సపోర్ట్ మేము ఎవరికి చేయలేదని అనలే ఎక్కడ. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి మన విశ్లేషణ ఉండాలి తప్ప బిల్లులకు సపోర్ట్ చేయలేదు అని విజయసాయి రెడ్డి ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు కదా. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే అంటే కూటమిలో చేరడం కదా. మీరు ఆయన ఏమన్నారు కదా, నిన్నండి కూటమిలో చేరమో అన్నాడు. మీ కూటమి బిల్లులు సపోర్ట్ చేస్తే ఎన్డీఏ సపోర్ట్ చేయలేన్న పదమే అనలేదు కదా. ఆయన అంటున్నది ఏంటి, కూటమిలో చేరలేదు అని అన్నాడు. కూటమిలో చేరము అన్నది అది కదా ఇష్యూ అలా బిల్లులు సపోర్ట్ చేయడం ఇష్యూ కాదు అసలు. అది ఆయన విజయసాయి రెడ్డి ఇక్కడ స్టేట్మెంట్లు ఎక్కడా లేదు, నేను బిల్లులకు మేము సపోర్ట్ చేయలేదు చేసినాము ఈ పాయింటేజ్ లేదు. కూటమిలో చేరలేదు అనేది క్లెయిమ్. కూటమిలో చేరలేదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కొరకే నిలబడ్డామని. నా ప్రశ్న అదే, రాష్ట్ర ప్రయోజనాల కొరకైనా మీరు ఎవరితో పోరాడారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోరాడారా? మీరు 2014-19 మధ్య కాలంలో 2019కి ముందు ఇక ఎన్నికలు కూడా జరగవని అనే జాగ్రత్త తీసుకొని రాజీనామాలు చదివారు. ఎందుకంటే ఇక ఆ తక్కువ పీరియడ్లో ఎలాగో ఉప ఎన్నికలు జరగవని పోనీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోటీపడి తెలుగుదేశము వైసీపీలు అప్పటికి ఇక టీడీపీ కూడా ఎన్డీఏలో లేదు. మీరు మోడీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు సపోర్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రయోజనం కలిగిందండి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు?
ప్రభుత్వానికి అండగా నిలిచారు మోడీ ప్రభుత్వం చెప్పండి. ఆంధ్రప్రదేశ్కు ఏది వచ్చిందని జగన్మోహన్ రెడ్డి టైంలో 5 ఏళ్లలో కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? విజయవాడ మెట్రోకి వచ్చిందా సహాయం? వైజాగ్ మెట్రోకి వచ్చిందా? వైజాగ్ రైల్వే జోన్ వచ్చిందా? మీరు ఏది వచ్చిందని మీరు సపోర్ట్ చేశారు? అందరికీ తెలుసు సిబిఐడి కేసులు ఉన్నాయని సపోర్ట్ చేశారు. దాంట్లో తెలియదు ఏమున్నది. సో అందుకొరకే ఏ కూటమిలో ఉండరు. ఏ కూటమిలో ఎందుకు ఉండరంటే పవర్లో ఉన్న వారితో పెట్టుకోలేరు. సిబిఐడి కేసులు ఉన్నాయి. పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయాడు, పెట్టుకున్న హేమంత్ సోరెన్ జైలుకు పోయాడు. సో అందువల్ల మీకు ఇప్పుడు మోడీతో పెట్టుకుంటే గ్యారెంటీగా జైలుకు పోతారు. ఒకళ్ళు పెట్టుకోకపోతే అశోక్ చవాన్ లాగా ఆదర్శ సొసైటీ ఉన్నా బయట ఉంటాడు. హేమంత్ బిశ్వా శర్మ లాగా ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. అందువల్ల దేశంలో జరుగుతున్న వ్యవహార సరళి చూశాక సిబిఐ ఈడీ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మోడీతో పెట్టుకోడు. అందువల్ల మోడీతో పెట్టుకోడు కనుక ఇండియా కూటమిలో ఉన్నాడు. ఎన్డీఏలో ఎందుకు ఉన్నాడంటే ఎన్డీఏలో ఇప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమే కాదు. ఎందుకంటే తన ప్రధాన ప్రతినిధి టీడీపీ ఎన్డీఏలో ఉండగా ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఎట్టుంటాడు. అందువల్ల ఇక మరి ఏ కూటమిలో చేరదలుచుకోకపోతే ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం ఉండాలి అని ఎందుకు అడిగారు? ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు ఉండాలని ఇండియా కూటమి డిసైడ్ చేసుకుంటారు కదా. అందులో లేని పార్టీకి ఏం సంబంధము? అందువల్ల ఏ కూటమిలో లేకపోతే ఏం జరిగిందో 2024 ఎన్నికల సాక్ష్యము. ఏ కూటమిలో లేని బీఆర్ఎస్, ఏడీఎంకే, బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ 5 పార్టీలు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు ఇన్ని రాష్ట్రాల్లో దెబ్బతిన్నారు. అందువల్ల వైసీపీలో కూడా చర్చ నడుస్తోంది మన ఎలక్షన్ల వరకైనా ఏదో ఒక కూటమిలో ఉండాలి అని. అందువల్ల రేపు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. ఎందుకంటే కూటములు ఇప్పుడు అసలు తెలుగుదేశానికి శాశ్వతంగా ద్వారాలు మూసుకుపోయాయని చెప్పి అమిత్ షా అనలేదా? మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలవలేదా? అసలు చంద్రబాబు నాయుడు మోడీ పైన ఎంత ధర్మ పోరాటాలు చేయలేదు. బీజేపీ మీద సెక్యులర్ పార్టీ, బీజేపీ మతోన్మాద పార్టీ, ఆ బీజేపీతో కలవడం హిస్టారికల్ బ్లండర్, చారిత్రక తప్పిదం, మళ్ళీ చేయమని చెప్పలేదా? మళ్ళీ కలవలేదా? అందువల్ల రాజకీయ పార్టీల స్టేట్మెంట్లకు, నాయకుల స్టేట్మెంట్ విలువే ఉండదు. వాళ్ళు ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి చేస్తుంటారు. సో లాస్ట్ మినిట్ వరకు ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో ఏమీ చెప్పలేము. దేశవ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు సార్. వాజ్పేయి అజాత శత్రువు, మరపురాని రాజనీతిజ్ఞుడు, భారత రాజకీయాల్లో వాజ్పేయిది చెరిగిపోని ముద్ర, నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప నేత, ఆయన జీవితం భావితరాలకు ఒక డిక్షనరీ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మోదీతో సహా కీర్తిస్తూ ఉన్నారు వాజ్పేయిని. సో వాజ్పేయి యుగానికి మోదీ కాలానికి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, భారతదేశం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన వాజ్పేయి యొక్క బీజేపీ నాయకుడు కాదు, భారతదేశ నాయకుడు, భరతమాత ముద్దు బిడ్డ, అనుమానమే లేదు. చాలా గొప్ప నాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన జీవితం ఒక భావితరాలకు డిక్షనరీ, ఒక అద్భుతమైన పార్లమెంటేరియన్, ఒక ఉత్తమ శ్రేణి పార్లమెంటేరియన్ ఎలా ఉండాలి అన్నదానికి అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఉదాహరణ. సో అందువల్ల వ్యక్తిగతంగా కూడా చాలా గొప్ప, చాలా ఎలాంటి హంగామాలు లేని, ఎలాంటి వ్యక్తిత్వ పోకడలు లేని ఒక గొప్ప వ్యక్తి. నేను మా స్టూడెంట్స్ని తీసుకొని వాజ్పేయి గారిని కలిశాను. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ముందట 2 చైర్లు వేశారు. నేను ప్రొఫెసర్గా తీసుకెళ్ళాను కనుక బహుశా నా కోసమే వేసి ఉండాలి. ఆడ వాజ్పేయి గారికి నేను కూర్చోలే అందులో, ఎందుకంటే ఆ స్థాయి నాయకుడి పక్కన కూర్చోడానికి సాహసం చేయలే. నేను స్టూడెంట్స్ ముందరతో పాటు కూర్చున్నాను ఎదురుగా. వాజ్పేయి గారు అండి కమ్ హియర్ ప్రొఫెసర్ అన్నాడు ఆ సీట్ చూపెడుతూ. నో ఐ సిట్ హియర్ అంటే ఆయన అన్నాడు ఐ మే బీ ద ప్రైమ్ మినిస్టర్ బట్ యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యువర్ క్లాస్ అన్నాడు. అంటే అంత ఇవాళ రేపు ఒక సర్పంచ్ అయితే మామూలుగా ఉండదు వ్యవహారం, కానీ అసలు ఏమాత్రం అరగెన్స్ కనిపించలేదు. అంత ఫ్రెండ్లీగా స్టూడెంట్స్తోని ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూశాను. నేను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశాను. సో జీవితంలో మీరు బ్రహ్మచారిగా ఉండటానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ డిసిషన్ టు రిమైన్ బ్యాచులర్ అని అడిగాను. అడిగితే నార్మల్గా ఎంత కోపం వస్తుంది, వెరీ పర్సనల్ క్వశ్చన్ కదా. వెల్ ఇట్ ఇస్ ద గ్రేట్ ట్రాజడీ అన్నాడు, అది గొప్ప విషాదగాథ అన్నాడు. సో అందువల్ల వాజ్పేయి వినమ్రత, సౌశీల్యత అన్పారలెడ్, పాలిటిక్స్లో అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల వాజ్పేయి వ్యతిరేకులు కూడా
రాంగ్ మ్యాన్ రైట్ మ్యాన్ అనే రాంగ్ పార్టీని విమర్శించేవారు తప్ప రాంగ్ మ్యాన్ అనేవాళ్ళు కాదు. ఆయనను సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని సంబోధిస్తే ఏమనేవారంటే ఇది రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాళ్ళు. అంటే వాళ్ళు బీజేపీని రాంగ్ పార్టీగా భావిస్తారు కనుక వాజ్పేయి అనే పర్సన్ హక్కులు అందులో ఉండాల్సింది కాదు అంటారు. కానీ అవునన్నా కానా వాజ్పేయి బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్. సో బీజేపీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ద లెగసీ ఆఫ్ వాజ్పేయి. దాంట్లో వాజ్పేయి అందరి నాడైనా బీజేపీ నాయకుడు ఉన్నది కూడా వాస్తవం కదా, కాదని మనం బీజేపీని వాజ్పేయిని డిస్కనెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాజ్పేయి నేను కిషన్ రెడ్డి మాట్లాడేందుకు చూశాను, చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో ఓడిపోతుంది తన ప్రభుత్వం అని తెలిసినా ఆయన చెప్పాడు కూడా. ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళ దగ్గరికి వేరే ఎంపీలు చాలామంది వచ్చారు, ఇటు ఫిరాయించడానికి రెడీగా కూడా ఉన్నారు. అయినా వాజ్పేయి ఆ ఒక్క ఓటుతో తన ప్రభుత్వాన్ని వదులుకోవడానికే సిద్ధపడ్డాడు తప్ప ఆ ఒక్క ఓటు నిజంగా కావాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఓటు సంపాదించుకునే కష్టమా అండి. ఇవాళ రేపు ఏమున్నది, ఒక 5 కిలోమీటర్ల నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఇస్తే ఎంపీలు అటు ఇటు అవుతారు మన దేశంలో. అలాంటిది ఎంతమంది పార్టీలు ఫిరాయిస్తలేరు మనం చూస్తున్నాలేమా. దేశం కొరకు ధర్మం కొరకు పార్టీ ఫిరాయించడం అంటారు. సో రాజకీయ నాయకులు ఏ రకంగా పార్టీలు ఫిరాయిస్తారో మనం చూస్తున్న వ్యవహారమే కదా. సో అందువల్ల వాజ్పేయి కావాలనుకుంటే ఒక్కరేది 10 మంది వచ్చేవాళ్ళు ఎంపీలు. బట్ ఈ టూక్ ప్రిన్సిపల్ పొజిషన్ చాలా గొప్ప విషయం కిషన్ రెడ్డి చెప్పింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడేం జరుగుతుంది అనేది చెప్పలే. అసలు సీక్వెల్ లేదు, ఇప్పుడు అన్ని సీక్వెల్స్ కదా. బాహుబలి 2, RRR 2, KGF 2, పుష్ప 2, అందువల్ల NDA 2 అని కూడా మనం మాట్లాడుకుంటే మరి తర్వాత ఏం జరిగింది, తర్వాత శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు, 70,000 కోట్ల కుంభకోణం చేశారని అజిత్ పవార్ను విమర్శించిన 10 రోజులకు అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. 70,000 కోట్లు. అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, కార్గిల్ అమరవీరులకు కేటాయించిన ఫ్లాట్లను సొంతగా తీసుకున్నాడు. ఇంత నీచమైన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించబడ్డ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడై స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇష్టం వచ్చినట్టుగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడము, పార్టీలను ఫిరాయించడము, ఏ పార్టీ వాడైనా బీజేపీలో చేరడము. ఇప్పుడు దేశంలో ఈ 10 ఏళ్లలో అత్యధికంగా ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరాలో లెక్కలు చేయండి. మొత్తం బీజేపీలో చేరారు అత్యధికంగా. మరి ఒక్క ఎంపీది కావాలనుకుంటే తన ప్రభుత్వం నిలబడే వాజ్పేయి గొప్పతనాన్ని చెప్తున్నవారు క్లియర్గా మోడీని విమర్శిస్తున్నట్టు లెక్క. మరి ఆ నైతిక విలువలు మోడీ ఎందుకు పాటిస్తలేడు? మరి వాజ్పేయి పాటించాడు, చాలా గొప్ప నైతిక విలువలు, దాంట్లో అనుమానమే లేదు. ఆ ప్రశ్న బీజేపీ నాయకులే చెప్తున్నారు. చాలా గొప్ప నైతిక విలువలు చూడండి, ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇవాళ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని బతకనీయకుండా మోడీ చేస్తున్నాడే. ఇట్స్ ఎ కామెంటరీ అండ్ మోడీ. అంటే వాజ్పేయి లెగసీ గురించి చెప్తున్న ప్రతి అంశము మోడీ లెగసీని ప్రశ్నిస్తున్నట్టే కదా. మీరు ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ని చీల్చారు, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చారు, నిన్న మహారాష్ట్రలో శివసేనని చీల్చారు, మీరు కర్ణాటకలో JDS ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎంపీలను లాక్కున్నారు. మీకు తమిళ ఒక్కచోట కాదు కదా ఇది, దేశంలో ఎన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. మరి ఇది ఏ రకం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి బెంగాల్లో నాతో తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు. సో ఈ పాలిటిక్స్ ఏంటి అని జస్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ వాజ్పేయి. నిన్న వాజ్పేయి 100వ జయంతి సభలో నేతలు మాట్లాడిన రాజకీయ ఉత్తమ ప్రమాణాన్ని ఈ 10 ఏళ్ల రాజకీయ అనుభవంతో పోల్చి చూసుకోమనండి. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులే పోల్చి చూసుకోమంటున్నాను. మీరే చెప్పిన ప్రమాణాలు కదా. ఒక్క ఓటు కోసమైనా ప్రభుత్వాన్ని వదులుకున్న వాజ్పేయి గొప్పతనం గురించి మీరే చెప్తున్నారు. మరి మోడీ ఏం చేస్తున్నాడో ఒకసారి కంపేర్ చేసుకోండి, సరిపోతుంది కదా. నేను చెప్పాల్సిందే ఉంది ఇంకా.